హలో అండి. అయితే ఈరోజు నేను మీకు చికెన్ పకోడీ చేసుకుంటాం కదా, కాకరకాయ పకోడీ చేసి చూపిస్తా. చాలా బాగుంటుంది. అయితే నేను అడ్డం వీడియో తీనా ఫుల్ రెసిపీ పెడతా అని చెప్పిన. మా బాబు పొడవ తీసిండంట, అంటే షార్ట్ అనుకున్నాడంట. అందుకే నేను అది ఆల్రెడీ అయిపోతుంది, కానీ మీకు తెలియడం కోసం నేను మళ్ళీ తీస్తున్నా. మామూలుగా ఇది నేనైతే ఇట్లనే చేసేస్తా. కొంతమంది ఎక్కువ చేదు ఉంటుంది కదా అని చెప్పేసి ఫ్రై కర్రీ చేసుకునేటప్పుడే పైన పొట్టు గీకేస్తుంటారు. నేనైతే గీకేను. నేను ఎట్లా చేస్తానో సేమ్ అట్లా చేసి మీకు చూపిస్తా. ఇంతే, ఇట్లా కట్ చేసి నేను ఇది వచ్చేసి ఇండస్ వ్యాలీ నుండి చేస్తున్నా. ఈ పాత్రలో ఇది మందంగా ఉంది కదా, జల్దీ ఉడికిపోతుంది. ఇందులో మీకు ఐడియా ఉండొచ్చు. అయితే ఈ కాకరకాయల్ని మనం 70% ఉడికించుకోవాలి. మరీ మెత్తగా అయ్యే వరకు ఉడికించొద్దు, 70% మాత్రమే ఉడికించాలి. ఇది నేను జస్ట్ మీకు కోయడానికి, అంటే మీకు చూపెట్టడానికి నేను కట్ చేసిన. సో ఇది నేను పక్కన పెట్టేస్తా, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉడికిపోయింది. ఇదంతా పొంగిపోయి వాటర్ కూడా పడ్డది. మీకు చూపెట్టడం కోసం నేను మళ్ళీ చేసిన. ఇందులో ఉప్పు పసుపు వేసిన. ఉప్పు పసుపు కాకరకాయ ముక్కలు అంతే, వాటర్లో ఉడికిస్తున్నా. ఎందుకంటే డైరెక్ట్ డీప్ ఫ్రైకి మనకు అవ్వదు కదా, అందుకోసం ఫస్ట్ ఇట్లా ఉడికించుకోవాలి. ఇట్లా నీళ్ళు ఎగిరిపోయేలాగా కొద్దిగా చల్లారి ఇట్లా పెట్టేసి. అయితే ఇది కాకరకాయ ఎంత మంచిదో మీకు అందరూ తెలిసే కదా, ఇక నేను కొత్తగా ఏం చెప్పవసరం లేదు. షుగర్ ఉన్న వాళ్ళు కానీ అందరూ తినొచ్చు. ఇంకోటి ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కాకరకాయ పకోడీని పెడితే పిల్లలు కూడా సూపర్ ఇచ్చేస్తారు, అంత టేస్ట్ ఉంటుంది. పప్పులే కదా చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. మాది పప్పు ఈరోజు, అందుకోసం నేను దానిలోకి చేస్తున్నా. ఇది బాగా పోసేసి నేను ఆయిల్ కూడా ఇందులోనే పోసేస్తున్నాను, ఎందుకంటే ఇది ఫాస్ట్గా హీట్ అయిపోతుంది కదా కడాయి కంటే. నాకు చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది కదా. అయితే మీకు ఆయిల్ ఎంత పడుతుంది మంత్లీ అంటారు కదా, ఇది 1.5 లేదా మరీ ఎక్కువైతే 2, 1 అయితే పక్క 1.5. అయితే ఆయిల్ కాగే వరకు మనము ఇచ్చేద్దాం. ఈ కాకరకాయ ముక్కలు 70% బాయిల్డ్ అయినవి ఉన్నాయి కదా, 80% అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇందులో ఉప్పు పసుపు వేసి ఉడికించిన. ఇందులో కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, మసాలాలకు సరిపడేంత అంతే, ఆల్రెడీ వేసిన కాబట్టి. ఇందులో కార్న్ఫ్లోర్, సేమ్ చికెన్ పకోడీ ప్రాసెసే. కానీ మస్తు టేస్ట్ ఉంటుంది. కొద్దిగా కారం, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెమే. ఇలా స్పూన్ తీసేసినట్టున్నా వేసేసి. అయితే దీన్ని కలిపేసేయాలి. దీన్ని మొత్తం కలిసిపోయినాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకోవాలి, చాలా బాగుంటుంది నిమ్మరసం వేసుకుంటే. అయిపోయాక చేసేసాక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకొని అందులో నిమ్మరసం వేసుకోవచ్చు. ఇట్లా అంతా చేసుకోవాలి. ఇట్లా మనం ఆలు చేసుకోవచ్చు, మష్రూమ్ చేసుకోవచ్చు, సొరకాయ చేసుకోవచ్చు. సొరకాయ ఇంకా డైట్కి చాలా మంచిది. నీరు ఉంటుంది కదా, అవుతుందా అనుకోకండి. సొరకాయ అట్టు వేసుకోవచ్చు. ఇట్లా వెజిటేబుల్స్, కాకరకాయ, ఆలు, బెండకాయ, అంతే.
ఇది తినరు కదా ఇట్లా మనం మసాలా కాకరకాయ చేసుకుంటాం గుత్తి వంకాయ టైపే అట్లనే ఇట్లా పకోడీ 65 కాకరకాయ 65 చికెన్ 65 అంటారుగా ఇంక మరి దీన్ని ఏమంటారు పేరైతే మీరు పెట్టండి వంట అయితే ఇది నా స్టైలే ఎవరు కూడా ఇట్లా చేస్తుంటారు అంటే కొన్ని వంటలు నాకు ఉన్నాయి మినపప్పుతోని అదే మినపప్పిండి బజ్జీలు అనేది నా నేను ఓన్గా చేసుకున్నాను నిజంగా నేను ఎక్కడ చూడలేదు నేను పెట్టిన తర్వాత నేను చేసుకొని నేను తింటూ నేను మా పిల్లలు చిన్నప్పటి నుంచి చేస్తుండే నేను తర్వాత చూసిన వీడియోలు కానీ నేను చేయకముందు చూడలే నేను మామూలుగా మామూలుగా శనగపప్పు మినపప్పు వేసి వడలకు పడతారు కదా నేనైతే నాకు శనగపప్పు మిక్స్ చేసిన వడలు నాకు ఇష్టం ఉండదు ఓన్లీ మినపపిండితో చేసిన వడలే ఇష్టం చిన్నప్పటి నుండి కూడా మా అమ్మ వడ కోసము రోట్లో రుబ్బుతుండే ఊరిలో వస్తున్నాయి చెప్తుంటే అయితే రుబ్బుతుంటే ఇంకా నేను తిననని చెప్పేసి మినపప్పు పైన ఇట్లా అనుకొని కొంచెం ఒక వాయి మాత్రం మినప్పిండి మాత్రమే రుబ్బి వడలేసేది పండగలు చేసుకుంటాం కదా మినపప్పు శనగపప్పు నానబెట్టుకొని కిలోలు రుబ్బుతుండే అయితే అప్పటి నుంచి కూడా అట్లా అయితే ఒకరోజు ఆ పిండి వడలు చేయంగా కొంచెం మిగిలి ఉండే ఇంకా మిరపకాయలు అవి వేసుకుందాం అని చెప్పి వేస్తే సూపర్ టేస్ట్ ఉండే ఇంకా అప్పటి నుంచి మినపిండి బజ్జీలు అయితే నూనె ఆగిపోయింది వేసేస్తున్నా కాకరకాయ ఇది కూడా మస్తు ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మినపిండి బజ్జీలు కూడా చాలా మంది బాగున్నాయి అన్నారు మస్తు క్రిస్పీ భలే ఉంటాయి అయితే ఈ పాత్రలు చాలా మందంగా ఉన్నాయి కదా ఈ మనం 2 in 1 గా ఉపయోగించుకోవచ్చు అడుగు అస్సలు అంటదు ఇప్పుడు అందులో నేను కాకరకాయ ఉడికించేసి వాటర్ పోసేసి ఖాళీ గిన్నెట్లో తుడిచేసి మళ్ళీ ఆయిల్ పోసేసిన మనకు క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులభం అడుగంటడం గీకడం లాంటివి ఏవి ఉండవు చూసారా అడుగంటడం లాంటివి ఏమి ఉండదు కడాయి కంటే ఈజీగా మంచిగా ఉంటుంది కింద గిన్నెలు స్టాండ్ ఉంది మా బాబుకి మస్తు ఇష్టం ఈ వెళ్దాం పోటీ నెక్స్ట్ ఎప్పుడు చికెన్ ఇంకేమో నా బిడ్డ చికెన్ చేస్తే ఈ ప్లేస్ లో కాకరకాయ బదులు చికెన్ ఉంటే బాగా వేస్తుంది నిజంగా చెప్పాలంటే నాకే చాలా ఇష్టం మా ఇంట్లో ఇది మావాడు చేసిన మిస్టేక్ వల్ల ఇది మళ్ళా కట్ చేసిన ఇది ఫైనల్గా ఇవి డైరెక్ట్ అట్లా వేసి గోలి చేసేసి సాల్ట్ చల్లుకొని తినేస్తాం అవి రెండు అంటే తర్వాత చేస్తాం కానీ ఇదైతే మస్తు టేస్ట్ ఉంటుంది మీరైతే చూసినారండి కంపల్సరీ మీరు ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ ప్లేట్లు చూస్తే ఫుడ్ చాలా ఈ ఫుడ్ ఎందుకు కనుక్కోండి అని పెట్టినా కదా అది గుర్తొస్తుంది పోటీ భక్షాలు నూడిల్స్ ముట్టీలు మేక గోటీలు అవన్నీ నీ ప్లాన్స్ రా మొత్తం ఎట్లెట్లా చచ్చిపోయి కొందరు అవి కూడా తింటారా అంట మటన్ నాకు అంతా మటన్ ఎందుకు తినం ఆ ప్లేట్ చూస్తే గుర్తొస్తుంది అయితే ఎంతమంది కామెంట్ చేసిందని అది చాలా మంది కామెంట్ చేస్తుంటారు నేను నిజంగా ఎంతమందికి ఒక 10-15 మెంబర్స్కి ఇచ్చా వాళ్ళు గెలిచిన మాది విన్ అయిన వాళ్ళందరికీ అంటే ఎవరు విన్ అయిన ప్రతిదానికి ఒక్కటి కూడా మిస్ అవ్వలే ఒక్కటే చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఇచ్చిరో లేదా అని మీరు అనుకుంటారేమో నేను వాళ్ళందరివి అవి స్క్రీన్ షాట్స్ కూడా ఫోన్పే మా బాబు చేసింది అట్లనే ఉన్నాయి ఇంకా కూడా అయితే అమ్మ నిజంగా ఇది మీ వంటనే అంటారు
ఇంకా మన ల్యాండ్లో అది ఆకుకూరలు అన్నీ పెట్టినా కదా, బెండకాయలు, పాలకూర, తోటకూర ఇవన్నీ పెట్టినా కదా. రూము స్టార్ట్ చేపిస్తున్నాం వరకు. అది అయిపోయిన తర్వాత అక్కడే తెంపి అక్కడే వండి చూపిస్తా. అంటే ఒక్క ఐటెం ఒకసారి చూపిస్తా, ఫుడ్ రెసిపీ. మన కాకరకాయల పకోడీ రెడీ అయిపోయింది. కింద పట్టది. చికెన్ పకోడీకి ఏ మాత్రం తీసుకోదు. ఒకసారి ట్రై చేయండి, మీకు సూపర్గా నచ్చుతుంది. ఎందుకు కాకరకాయ ఫ్రై చేసుకొని తింటే అయిపోదా, ఎందుకు ఈ కథలు కార్ఖానాలు అనుకోకండి. ఎందుకంటే ఏదైనా ఐటమ్, ఇప్పుడు చికెన్ కూడా మేము డైలీ తినగలుగుతున్నాం అంటే ఒకేలాగా చేసుకోం, రకరకాలుగా చేసుకొని తింటుంటాం కాబట్టి తింటుంటాం. ఏదైనా మనం వెరైటీగా చేసుకుంటే టేస్ట్గా తినబుద్ధి అవుతుంది. చూడండి, బాగా ఉప్పిపోయి క్రిస్పీగా మరి ఉంటే సౌండ్ వస్తుండే. నేను కార్న్ఫ్లవర్ కూడా కొంచెమే వేసిన, మీకు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కోటెడ్ వేసుకుంటే వేసుకోవచ్చు. చేదు అనేది అస్సలు ఉండదు, మీరు ట్రై చేయండి. మా బాబు అయితే కరెక్ట్గా చెప్తాడు. చెప్తున్నా, స్టార్టింగ్ వర్కంగా చికెన్ లా ఉందా, కొంచెం చేదు అంతే, సేమ్ చికెన్ అనిపిస్తుంది మీకైతే. టేస్ట్ భలే ఉంది. పైన ఇంకొంచెం ఇట్లా పొట్టు తీస్తే అసలు చేదే ఉండదు, అంటే పైన కొంచెం పొట్టు తీయండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆనియన్, కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే అస్సలు మీరు అబ్బా సూపర్ ఉంది. ఒకసారి ట్రై చేయండి, తర్వాత నాకు కామెంట్ చేయండి ఎట్లుందో. నాకైతే సూపర్ నచ్చింది. చూసారు కదా, అస్సలు నేను రిస్క్ లేకుండా, గిన్నె బాగుంది కాబట్టి నేను ఈరోజు ఇంకొన్ని గిన్నెలు ఆర్డర్ చేసుకున్నా ఇండస్ వ్యాలీ నుండి. అయితే మీరు ఇట్లాంటి గిన్నెలు తీసుకోవాలి, మీరు కూడా సేఫ్గా అంటే ఫాస్ట్గా వంట చేసుకోవాలి, ఇట్లా వెరైటీ కుకింగ్స్ ఫాస్ట్గా చేసుకొని తినాలి అంటే అడుగంటకుండా ఫాస్ట్గా గ్యాస్ సేవ్, వంటలు కూడా టేస్ట్గా, ఎందుకంటే ఎలాంటి కోటింగ్స్ ఉండవు కాబట్టి, ఏమి అంటవు కాబట్టి ఫుడ్ కూడా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యం కూడా. అయితే మీరు తీసుకోవాలంటే కూపన్ కోడ్ కృష్ణ12 నేను స్క్రీన్ పైన పెడతా, కృష్ణ12 యూజ్ చేయండి, మీకు ఆఫర్ వస్తుంది. అట్లనే ఇప్పుడు సేల్స్ నడుస్తున్నాయి, చాలా ఆఫర్స్తోనే నడుస్తున్నాయి సేల్స్. చూడండి, అన్ని రకాల పాత్రలు ఉన్నాయి ఇందులో. కాపరు, ఇనుము, స్టీలు, అదేంటిది వుడ్, అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి, అన్ని రకాల పాత్రలు ఉన్నాయి. ఇవన్నీ ఏమో కానీ వంట చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వంట చేసి మీరు టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయాలి. వీలైతే ఇలాంటి గిన్నె తీసుకొని వంట చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి, ఎందుకంటే ఇందులో ఎంత ఈజీగా నేను కుక్ చేసిన అనేది మీకు అర్థమవుతుంది. ఇది బగారా రైస్ కానీ ఇట్లనే ఇదేంటిది వెజిటబుల్స్ ఏమైనా సరే ఫాస్ట్గా. ఇప్పుడు నేను మధ్యలో ఏం పని చేయలే, కంటిన్యూ మీతో చెప్తూనే మాట్లాడుతూనే రన్ అవుతుంది. మన వీడియో ఎంత టైం పట్టింది మీకు అక్కడ తెలుస్తుంది కదా, మధ్యలో నేను కట్ చేయాలి అస్సలు. వీడియో కట్ చేయకుండా నాన్ స్టాప్ ఉన్నా కదా,
చూడండి మీరు ఎంత టైం పట్టింది అనేది మీకే అర్థమవుతుంది. ఓ 2-3 minutes అంతే సరేనా? అంతే ఉన్నాయి. పెద్ద ప్లేట్లో పెడదాం. ఇది మరి చిన్నగా అయిపోయింది పట్టేటట్లేదు. మళ్ళీ చేసిన ఎమ్మి కాకరకాయ పకోడీ రెడీ. 65 అంటారా లేకపోతే పకోడీ అంటారా? అబ్బా స్మెల్ అయితే మొత్తం చికెన్ పకోడీ ఇలానే వస్తుంది. ఇందులో గరం మసాలా వచ్చేసి తందూరీలో వేస్తాం కదా, అదే గ్రిల్ చికెన్లో, వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ అన్నింటిలో అదే అనమాట. అందుకే మస్తు వాసన వస్తుంది. మళ్ళీ టేస్ట్ ఉంది. టేస్ట్ కూడా చూసినా కదా, సూపర్గా ఉంది. కలర్ఫుల్గా కూడా ఉంది. తినాలి ఆమని మిచ్చలాగా ఉంది. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి.